ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ మార్క్ పడితే ఎలా ఉంటుందో రీసెంట్ గా శివాజీ అన్న మాట్లాడిన మాటల యొక్క ఇంపాక్ట్ కూడా అలానే ఉంది. బ్లాక్ చేయకుండా మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా ఒక మూవీ ఈవెంట్ లో శివాజీ అన్న స్పీచ్ ఇస్తూ హీరోయిన్స్ కొంచెం డీసెంట్ గా డ్రెస్ వేసుకోండి అని కొంచెం స్పేస్ తీసుకొని ఒకటి రెండు మాటలు అటు ఇటుగా మాట్లాడాడు. దాన్ని పట్టుకొని చాలా మంది ఫెమినిస్టులు అండ్ మీడియా పర్సన్స్ ఒక ట్రెండింగ్ కంటెంట్ లాగా ఫ్రేమ్ చేసి 2-3 రోజుల నుండి చాలా వైరల్ చేస్తున్నారు. సో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే 2001 లో ఖుషి మూవీ రిలీజ్ అయినప్పుడు జస్ట్ ఒక నడుము సీన్ కే జనాలు బట్టలు చింపుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. కామెడీ షోస్ లో డబుల్ మీనింగ్ జోక్స్ అండ్ బాడీ షేమింగ్ డైలాగ్స్ కామన్ అయిపోయినాయి. అంతెందుకు సామాన్లు బాగుండాలి అనే వర్డ్ ని తీసుకొని చాలా మంది ఆడవాళ్ళు కూడా రీల్స్ తీశారు. అండ్ హీరోయిన్స్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూసి మన కామన్ పీపుల్ కూడా వాళ్ళలాగా వెస్టర్న్ డ్రెస్లు వేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. సో మనకున్న డెమోక్రటిక్ కంట్రీలో నువ్వు ఇది చేయు నువ్వు అది చేయు అని చెప్పడానికి లేదు. కానీ ఓవర్ ఎక్స్పోజింగ్ చేయడం వల్ల మెయిన్ గా మీకు అటెన్షన్ అయితే రావచ్చు కానీ రెస్పెక్ట్ ఉండదు. ఎవ్రీబడి వాంట్స్ టు ఫక్ యూ. కాబట్టి మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో మీరే డిసైడ్ అవ్వండి.